హలో అండి, ఈరోజు నేను 3 రకాల సర్వపిండి చేస్తున్నాను. వాటి కోసం ఒక్కో రకానికి ఒక్కొక్క కప్పు పిండి తీసుకుంటున్నాను, బియ్యం పిండి. ఇట్లా 3 ప్లేట్స్లో రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాము. కొత్తిమీర అండి 3 ప్లేట్లలో సేమ్ వేసుకోవాలి. ఉల్లికాడ ఆప్షనల్ అండి, అన్నీ పిడికెడు వేసుకోండి. కొత్తిమీర, ఉల్లికాడ, కరివేపాకు. ఉల్లికాడ కానీ ఆనియన్ కానీ వేస్తే నెక్స్ట్ డేకి పాడవుతుంది. అవి వేయకపోతే 1 వీక్ వరకైనా మనకి సర్వపిండి పాడు కాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మూడిట్లో సేమ్ మళ్ళీ. నెక్స్ట్ మళ్ళీ శనగపప్పు కూడా, నానబెట్టిన శనగపప్పు పిడికెడండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే నానబెట్టిన తర్వాత మనకి ఇంత వచ్చేస్తుంది. శనగపప్పు కూడా మూడిట్లో సేమ్ వేసుకోవాలి. పల్లీలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఒక్కో ప్లేట్లో 2 టీ స్పూన్స్ వేసుకోండి. నువ్వులు, శనగపప్పు, పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా అండి, 1 టీ స్పూన్. మూడిట్లో 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. మీకు నచ్చితే 1 టీ స్పూన్ అయినా వేసుకోండి ధనియాల పొడి. సాల్ట్ మాత్రం మూడిట్లో హాఫ్ టీ స్పూనే వేయండి. కరెక్ట్గా ఒక కప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఓన్లీ ఎల్లిపాయ ముద్ద అండి, అల్లం వెల్లుల్లి కాదు. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి. ఫస్ట్ దాంట్లో ఎండు కారంతో చేస్తున్నా అండి. సెకండ్ ప్లేట్లో ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ. థర్డ్ ప్లేట్లో కూడా 1 టేబుల్ స్పూన్ వేసినాను. థర్డ్ ప్లేట్లో సొరకాయ తురుముతో చేస్తున్నా అండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలి. నేను యాక్చువల్గా ఇంట్లో మూడిట్లో వేస్తాను, కానీ మీకు 2 వేయకుండా ఒకటి వాము వేసి చూపిస్తున్నాను. కానీ వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ తురుము ఒక కప్పుకి 1 కప్పు తీసుకోవాలండి. ఒక పిండి బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటే సొరకాయ తురుము కూడా 1 కప్పు తీసుకోండి. సొరకాయ తురుము వేసిన దాంట్లో ఫస్ట్ వాటర్ వేయకుండా కలిపిన తర్వాత మళ్ళీ పైనుంచి వాటర్ పడితే వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ 3 పిండిలను కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. నార్మల్ వాటరే.
ఇప్పుడు సొరకాయ తురుము కలుపుతున్నాము. తురుము ఫస్ట్ కలిపేసినాక అప్పుడు కొన్ని వాటర్ వేసి కలపండి. సొరకాయ తురుము వేసిన సర్వపిండిలో ఇంకొక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ అయినా పడుతుంది పచ్చికారం. ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్వపిండి చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినండి దీంట్లో. ఇప్పుడు నేను కలిపిన 1 కప్పు పిండి మొత్తం ఒకేసారి పెడుతున్నాను. నేను కొంచెం మందంగానే పెడతాను, లావుగా. మరీ సన్నగా చేస్తే గట్టిగా అయిపోతాయి అని అంటారు ఇంట్లో, అందుకే నేను లావుగానే చేస్తాను. మామూలుగా మీరు ఒక దాంట్లో ఇప్పుడు నేను కలిపిన 1 కప్పు పిండిలో 2 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా గిన్నెకి నీట్గా ప్రెస్ చేసి హోల్స్ వేసుకోవాలి. ఆ హోల్స్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ హోల్స్లో ఆయిల్ వేసినాక ఇంకా కొంచెం పైన కూడా వేసుకోండి అక్కడక్కడ. మనకి ఒక్కసారి సర్వపిండి కావాలి అంటే 10 మినిట్స్ టైం పడుతుందండి. గిన్నె వేడయ్యే వరకు పెద్దగా పెట్టేసి ఇంకా మొత్తం సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేసి వదిలేయాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి. గిన్నెను అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. ఒకే దగ్గర పెడితే మధ్యలో మొత్తం మాడిపోతుంది. అందుకని గిన్నెను తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఎప్పుడైనా సర్వపిండి. ఇప్పుడు నేను సెకండ్ది పచ్చికారంది పెడుతున్నానండి. నేను మూడు గిన్నెలలో పెట్టినాను, తొందరగా అవుతుంది అని చెప్పేసి. ఇది కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని గిన్నెకి పిండిని మొత్తం ప్రెస్ చేసుకొని హోల్స్ వేసుకోవాలి. ఆ హోల్స్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఆయిల్ మంచిగా వేయకపోతే డ్రై ఉంటుంది అనమాట మొత్తం సర్వపిండి. ఇప్పుడు మూడోది కలుపుతున్నా అండి, సొరకాయ తురుముతో చేసిన సర్వపిండి. ఇది కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినాను. సేమ్ నీట్గా ప్రెస్ చేసినాను గిన్నెకి. ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి పిండిని మొత్తం. ఒక దగ్గర లావు సన్నగా చేయొద్దు, ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తే నీట్గా కాలుతుంది అనమాట మంచిగా. కొంచెం మందగా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ డే కూడా గట్టి కాకుండా ఉంటుంది అనమాట. మరీ సన్నగా చేసేస్తే ఇట్లా కట్ట అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఆయిల్ వేయాలి. హోల్స్లలో వేసి మళ్ళీ పైన కొంచెం వేసేసి మూత పెట్టేసి స్టవ్ పైన గిన్నె వేడయ్యే వరకు పెద్దగా పెట్టాలి. తర్వాత మొత్తం టైము సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. సిమ్ కంటే కొంచెం పెద్దగా పెట్టి కాలండి. అట్లా తీసి చూడాలి అప్పుడప్పుడు. గిన్నెను కూడా తిప్పుతూ ఉండండి. కొంచెం 4 సైడ్స్ కొంచెం సేపు తిప్పి కాల్చుకుంటే నీట్గా కాలుతుంది. లేదంటే మధ్యలోనే ఉంటే మధ్యలోనే మొత్తం మాడిపోతుంది. ఓకేనా అండి, మన సర్వపిండి రెడీ.